హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషామోహన్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? లాస్ట్ వ్లాగ్ అందరికీ నచ్చింది కదండి. మా ఊరి జాతర వ్లాగ్ పెట్టాను కదా, నిజంగా చాలా మందికి నచ్చింది. ఇంక ఇది దాని కంటిన్యూషన్ అనమాట. మా ఊరు జాతర అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీక్ ట్యూస్డే రోజు మా ఊర్లో తిరుపతి గంగమ్మ అనేసి అని ఉన్నారు, అమ్మవారి గుడి. ఇంకక్కడ అందరం అయితే పొంగళ్ళు పెడతాము. ఆ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. టైటిల్ చూసింటే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఇంక ఇది ఆ ముందు రోజు అనమాట. ఇంక ఇక్కడ స్నాక్స్ గా అయితే ఖుషి కట్లెట్ చేసింది బ్రెడ్ తో, అలాగే బ్రెడ్ ఆమ్లెట్ చేసింది. ఇంకా మరమరాలు ఉంటే ఇంకా దాంతో ఇలా మిక్చర్ అయితే చేసింది. అవి స్నాక్స్ అన్నమాట. ఇంకా అవన్నీ చేసి మా అందరికి పెట్టింది తినమని. ఇంకా హన్సిక వాళ్ళైతే ఎలాగో అప్పుడు హాలిడేస్ కాబట్టి ఇక్కడే ఉన్నారు పిల్లలందరూ. టేస్ట్ అయితే ఆసమ్. అసలు కట్లెట్ అయితే బ్రెడ్ తో చేసింది, చాలా బాగుంది. ఇంకా అలాగే బ్రెడ్ ఆమ్లెట్ అయితే ఎవరు అసలు టేస్ట్ ఆసమ్. ఇంక ఇక్కడ నేనైతే పెరుగువడ అయితే చేశాను. చాలా రోజుల నుంచి పెరుగువడ తినాలని ఉంది, అందుకని పెరుగువడ అయితే చేశాను. చాలా బాగా కుదిరింది. ఇంకా నెక్స్ట్ డే పొంగల్ పెట్టుకుంటాం కదండి, అందుకని అందరం మళ్ళీ గోరింటాకు పెట్టుకుంటా ఉన్నాము. అదే ఇక్కడ నేను చూపిస్తున్నాను. నాకు గోరింటాకు అంటే చాలా పిచ్చండి. ఏ చిన్న అకేషన్ దొరికినా దొరకపోయినా గోరింటాకు దొరికితే మటుకు ఇలా పెట్టుకుంటూనే ఉంటాను. చాలా ఇష్టం నాకు. ఇంకా ఆ డే అలా గడిచింది. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఎర్లీ మార్నింగ్ తొందరగానే లేచేసాను. చూసారా ఎంత బాగా పండిందో గోరింటాకు అయితే. ఇంకా మిగిలింది రాత్రి నేను అట్లే తలకు పూసుకొని పడుకునేసాను. చాలా మంది నైట్ లో పెట్టుకోకూడదు, హెడ్ కి జలుబు చేస్తుంది అంటారు, కానీ నాకేం అలా అనిపించదు, ఎందుకంటే అలవాటు అయిపోయింది కాబట్టి. ఇంక ఇక్కడ చూసారా గోరింటాకు ఎంత బాగా పండిందో, చాలా బాగా పండింది, బాగా నచ్చింది, అందుకే మీకు అలా షేర్ చేశాను. ఇంకా బయట వచ్చి చూస్తే క్లైమేట్ చూసారా ఎలా ఉందో, సూపర్ అసలు. ఇంకా సూర్యుడు రాలేదు, లైట్ లైట్ గా వస్తున్నాడు. ఇంక ఇక్కడ చందమామ చూడండి ఎంత బాగున్నాడో. ఇంకా యాజ్ యూజువల్ ఇంక ఇంటి ముందరంతా క్లీన్ చేసేసి ఇంకా ముగ్గు అయితే పెట్టేశాను. ఇంకా అలాగే పసుపు కుంకుమ కూడా పెట్టేశాను. నేనైతే స్నానం చేసేసి ఇంక ఈ శారీ అయితే కట్టుకున్నాను. ఇది నాట్ సెంచరీ శారీ అనమాట. శబరిమల నుంచి మోహన తీసుకొని వచ్చారు పిల్లలు పుట్టక ముందు. అప్పుడు శారీ అది దాదాపు 15 years బ్యాక్ అనమాట. ఇంకెందుకో అది కట్టుకోవాలనిపించింది. ఇంకా ఆ శారీ అయితే కట్టుకున్నాను. ఇంక ఇంట్లో దీపం అయితే పెట్టేసుకున్నాను. ఇంక ఇక్కడ అమ్మవారికి అంబిలి పోద్దాము అనేసని ఇంకా పూజకు కావాల్సినటువన్నీ ఇంకా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంక ఇంట్లో అయితే పూజ చేసుకునేసాను. ఇంక ఇప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళి అంబిలి అయితే పోయాలి. నైటే అంబిలి అయితే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. ఫైనల్లీ గుడి దగ్గరికి అయితే వచ్చేసాను. ఇంక ఇక్కడ అమ్మవారిని అయితే పసుపు కుంకుమ పూలతో అలంకరిస్తున్నాము. ఈ అక్క అయితే చాలా హెల్ప్ చేసింది నాతో ఉండి అమ్మవారిని అలంకరించే విషయంలో. ఇంకిద్దరం కలిసి అమ్మవారిని అయితే అలంకరించేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసాము.
పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా అమ్మవారికి నైవేద్యం ఇచ్చేసి ఇంకా ప్రసాదం అయితే అందరికైతే ఇస్తున్నాము. ఉషా గారు ఈరోజు నడివీధి గంగమ్మకు చాలా వైభోగంగా అమ్మవారికి అభిషేకము అనంతరం ప్రసాద పంపిణీ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ వచ్చే ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. అమ్మవారి యొక్క కృపా కటాక్షములో ఉషా గారి కుటుంబానికి ఉండాలని కోరుకుంటున్నాం. ఫైనల్లీ పూజ అయితే కంప్లీట్ చేసుకొని ఇంక ఇప్పుడు ఇంటికి అయితే వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత వంట అంతా కంప్లీట్ చేసుకునేసిన తర్వాత ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నానంటే షాపింగ్ అనమాట. అది కూడా ఎవరితో చూసారా, సాగర్తో వెళ్తున్నాను. నేను సాగర్ ఇద్దరం కలిసి లక్కీ షాపింగ్ మాల్కి అయితే వెళ్తున్నాము. పైగా ఆ రోజు హనుమాన్ జయంతి కూడా, అనుకోకుండా హనుమాన్ కూడా దర్శనం అయితే చేసుకున్నాము. ఇప్పుడు లక్కీ షాపింగ్ మాల్కి అయితే వచ్చాము. ఇక్కడ మేము రెడీమేడ్ బ్లౌజ్ కోసం అయితే వచ్చాము. ఎందుకంటే సాగర్ అమ్మాయి వేషం అయితే వేస్తున్నాడు తిరుపతి జాతరకి. ఇంకా దానికోసం అనేసి వచ్చాము. ఇంకా కావాల్సినవి అయితే తీసుకొని ఇప్పుడు బయట వచ్చేసరికి బ్యాంగిల్స్ అయితే అమ్ముతా ఉన్నారు. చాలా బాగా నచ్చాయి నాకు. నాకు ఖుషికి ఒక 2 pairs అయితే తీసుకున్నాము. ఇంకా కొన్ని తీసుకోవాల్సి ఉంది. అందుకనేసి నేను రెగ్యులర్ గా వచ్చే బ్యాంగిల్ షాప్ కి అయితే వచ్చాను. ఈవినింగ్ పొంగల్ అయితే పెడతాను కదండి. అమ్మవారికి సారి పెట్టాలి. దానికోసం బ్యాంగిల్స్, శారీ, బ్లౌజ్ పీస్ ఇవన్నీ తీసుకోవడానికి అయితే వచ్చాము. ఫైనల్లీ కోడి కూడా తీసుకొని ఇంటికైతే వచ్చాము. చూసారా, కోడి పుంజి పొంగల్ పెడుతున్నాను నేను. అందుకని కోడి అయితే తీసుకొని వచ్చాము. ఇంటికి వచ్చేసరికి 1:30 అయిపోయింది. మా అత్త అయితే వంట చేసేసి నేను తెచ్చిన పూలు ఉంటే అవి అల్లుతూ ఉందన్నమాట. లంచ్ తినేసి కొంతసేపు రిలాక్స్ అయ్యి వెంటనే 3కి అంతా మళ్ళీ స్టార్ట్ చేసాము. పొంగల్ అంతా రెడీ చేసుకోవడము. ఫైనలీ నేనైతే ఈ శారీ కట్టుకున్నాను. ఎలా ఉందండి ఈ శారీ? బాగుందా? గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషన్ అనమాట. కలర్ కాంబినేషన్ నా దగ్గర లేదు. పైగా బ్రౌన్ బార్డర్ ఇప్పుడు ట్రెండింగ్ కదండి. అందుకనేసి ఈ బార్డర్ లో తీసుకున్నాను. ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. ఈ శారీ నాకు ఎవరు ఇచ్చారో కూడా ఇంతకు ముందు వీడియోస్ లో చెప్పాను. నన్ను రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసుంటుంది. నా బర్త్డేకి పావని అయితే గిఫ్ట్ గా ఇచ్చింది అనమాట ఈ శారీని. బ్లౌజ్ అయితే నేను ఈ విధంగా డిజైన్ చేయించుకున్నాను మగ్గం వర్క్ తో. చాలా బాగా కుదిరింది బ్లౌజ్ అయితే. అలాగే పూజ అయితే స్టార్ట్ చేశాను. పూజ చేసి పొంగల్ అయితే తీసుకొని పోవాలి. ఫైనలీ గుడి దగ్గరికి అయితే వచ్చేసాను. ఇక్కడ నేనైతే పొంగల్ కోసం అన్ని ప్రిపేర్ చేస్తున్నాను. చాలా మంది ఇంటి దగ్గరే పొంగల్ ప్రిపేర్ చేసుకుని వచ్చేసారు. కొంతమంది ఇక్కడ ప్రిపేర్ చేశారు. అంతా కంప్లీట్ అయ్యేసరికి 6:30 అయింది. అంతా రెడీ చేసి అమ్మవారి దగ్గర పెట్టేసి ఇంటికి వెళ్ళి మళ్ళీ కొబ్బరికాయ, పూలు, పండ్లు అవి తీసుకురావాలి. సెకండ్ టైం అన్నమాట. ఫైనలీ ప్రసాదం అయితే నాది రెడీ అయిపోవచ్చింది. ప్రసాదం ప్రిపేర్ చేసేసి అమ్మవారి దగ్గర పెట్టేసి ఇంటికి వెళ్ళి మళ్ళీ కొబ్బరికాయ, పూలు, పండ్లు తీసుకొని రావాలి. ఇక్కడ ఈ అమ్మాయి వచ్చి మా ఇంటి పక్కన ఉంటుంది. పేరు తనది వచ్చి వాణి. నేను ఈ ఊరికి ఎలా కోడాలో ఆ అమ్మాయి కూడా ఆ ఊరికి కోడాలన్నమాట. మీ ఇద్దరం కోడాలి ఈ ఊరికి. చాలా రోజులైంది మీ ఇద్దరం కలిసి. ఒకప్పుడు పక్కన పక్కనే ఉన్నాము. ఇప్పుడు కొంచెం డిస్టెన్స్ లో ఉన్నాం అనమాట. అందుకనేసి ఫొటోస్, వీడియోస్ అన్ని తీసుకున్నాము. వెళ్లేదారిలో ఈ అమ్మాయి వచ్చి ఈ ఊరు ఆడపడుచు అనమాట. నాతో బాగా ఫ్రెండ్లీగా ఉంటుంది. తన డ్రెస్ భలే నచ్చింది. అందుకే అలా ఫోటో తీసుకున్నాను. ఇక్కడ ఇంటికి వచ్చేసి ఇప్పుడు అమ్మవారికి సారీ అయితే తీసుకుని పోతాను.
ఇంకా మేము ప్రిపేర్ చేసిన ప్రసాదం అంతా అందరి దగ్గర తీసుకొని ఈ విధంగా అయితే పెడతారు అమ్మవారికి. తర్వాత పూజ అయితే స్టార్ట్ చేస్తారు. ఫైనలీ కొబ్బరికాయ కొట్టేసి ఇంకా అమ్మవారికి అయితే నైవేద్యం చెల్లిచ్చేసి ఇంకా ఆ ప్రసాదాన్ని అయితే అందరికీ ఇలా పంచిపెడతారు. అందరం ప్రసాదం అయితే తీసుకొని ఇప్పుడు ఇంటికైతే స్టార్ట్ అయిపోతున్నాము. అప్పటికే టైం 9 అయింది. ఇంటికి వచ్చేసరికి 9:30 అయింది. ఇప్పుడు ఇంట్లో అయితే అమ్మవారికి కుంభం అయితే వేస్తున్నాము గంగమ్మకి. ఈ విధంగా వేసుకోవాలన్నమాట. ఖచ్చితంగా పొంగల్ పెట్టుకుంటే ఇంట్లో అమ్మవారికి అయితే ఈ విధంగా కుంభం అయితే వేసుకోవాలి. అన్నం చేసి చికెన్ లేదా చేప పులుసు చేసి ఈ విధంగా నైవేద్యం అయితే పెట్టుకోవాలి. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ అమ్మవారికి ప్రసాదం చేసి పెడతాం కదండి, అది పాడేయకూడదు, మనమే తినాలి. ఇక్కడ నేనే తింటున్నాను. అందరం డిన్నర్ తినేసాము. డిన్నర్ తినేసిన తర్వాత కొంతసేపు మాటలు చెప్పుకున్నాక మోహన్ అయితే షాప్ దగ్గర నుంచి వచ్చారు. అప్పటికే టైం 11 అవుతుంది. ఆ టయానికి వస్తే వీళ్ళందరూ అప్పుడు ప్లాన్ చేశారు, సరదాగా బయట పోవాలందు డాడీ తీసుకెళ్ళవా అని. అలా వెళ్ళి టీ తాగేసి వద్దాము అని అనుకున్నాము. కానీ మాకు ఎక్కడ టీ షాప్స్ అయితే దొరకలేదు, క్లోజ్ చేస్తున్నారు రెగ్యులర్ గా మేము వెళ్ళే ప్లేసెస్ లో. ఇలా కాదు అని మంగళం రోడ్ వరకు వచ్చాము. ఫైనలీ అక్కడ ఒక రెస్టారెంట్ దగ్గర అయితే దొరికింది. అక్కడ వెళ్ళి టీ ఆర్డర్ చేద్దాము అని అనుకుంటే వీళ్ళు ఆకలేస్తాంది, టిఫిన్ తిందాము అనేసి అని అడిగారు. అది క్లోజింగ్ టైం అన్నమాట. మా మాటలు వాళ్ళు విని మా కోసం క్లోజ్ చేసే వాళ్ళు ఆగి మా ఆర్డర్ అయితే తీసుకున్నారు. ఇక్కడ నేను మోహన అయితే ఆనియన్ దోశ తీసుకున్నాం. వీళ్ళైతే ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చేసుకున్నారు. అప్పుడు టైం ఎంత తెలుసా అండి, దగ్గర 12 అవుతుంది. ఆ టైంలో తింటున్నాము. యాక్చువల్గా దొరకదు అని అనుకున్నాము, ఆల్రెడీ ఇంటికాడ తినేసాము. కానీ పిల్లలు మళ్ళీ అడిగారు. అందుకని వెతుకుతూ ఉంటే మా మాటలు విని క్లోజ్ చేసే వాళ్ళు రెస్టారెంట్ని పిల్లలు తినాలంటున్నారని మా కోసం ఒక ½ అన్ అవర్ ఎక్స్టెన్షన్ చేసి మా ఆర్డర్ అయితే తీసుకున్నారు. సో హ్యాపీ అనిపించింది. అక్కడ తినేసి ఇంటికైతే రిటర్న్ అయితే అయిపోయినాము. రిటర్న్ వచ్చేటప్పుడు కార్లో వీళ్ళు చేసిన అల్లరి ఎందుకులేండి, నేను పెడదాం అనుకున్నాను ఆడియో, కానీ సాంగ్స్ పోతానే ఎక్కడ కాపీరైట్ వస్తుందని పెట్టట్లేదు. చిన్నగా అల్లరి చేయలేదు, వాళ్ళు అంత అల్లరి చేశారు. ఫైనలీ ఇంటికైతే వచ్చేసాము. ఇక్కడ చూసారా మా అత్త ఈవినింగ్ నుంచి పూలు అల్లుతూనే ఉంది. అన్ని పూలు తెచ్చిచ్చాను నేను పాపం మా అత్తకి. పాపం అల్లుతూనే ఉంది. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో మా ఊరి అంటే తిరుపతి గంగమ్మ జాతర ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి ఫ్రెండ్స్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది ట్యాప్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. నా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.
ఇసుక కూడా బాయ్ చెప్తుందండి మీకు. హాయ్ చెప్తుంది, బాయ్ చెప్తుంది. బాయ్ బాయ్.